స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో రామన్ ఫౌండేషన్ శ్రీ సాయిబాబా నాట్య మండలి విజయవాడ వారిచే ఆదివారం సాయంత్రం ప్రదర్శించిన జయహో ఛత్రపతి శివాజీ చారిత్రక నాటకం ఆద్యాంతం ఆకట్టుకుంది. ప్రేక్షకులు ఈ నాటికను ఆసక్తిగా తిలకించారు. శివాజీ పట్టాభిషిక్తుడై 350 ఏళ్లైన సందర్భంగా డాక్టర్ పివిఎన్ కృష్ణ రచన దర్శకత్వంలో ప్రదర్శించిన ఈ నాటకం అకాడమీ ఆఫ్ సిబిఆర్ స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ అధినేత చలసాని బలరామయ్య సహకారంతో 60 మంది కళాకారులతో ప్రదర్శించిన ఈ నాటకం ఎల్ఈడి స్క్రీన్ వంటి అధునూతన హంగులతో సాగింది. ఎక్కడా విసుగు విరామం లేకుండా దాదాపు 3 గంటల పాటు సాగిన ఈ అద్భుత నాటకాన్ని సంస్కార భారతి ఆధ్వర్యంలో ప్రదర్శించారు. శివాజీగా సాయి శంకర్, అఫ్జల్ ఖాన్గా అనంత్, శ్రీకర్, జిజియాబాయిగా రూపసి తమ నటనతో రక్తి కట్టించారు. తొలుత ఎమ్మెల్సీ సోము వీర్రాజు జ్యోతి ప్రజ్వలనం చేసి మాట్లాడుతూ జాతిని బలహీనుల్ని చేసే విధానానికి అడ్డుకట్ట వేయాలని అన్నారు. మిమ్మల్ని ఈ విధంగా తీర్చిదిద్దిన మీ తల్లి జిజ్ఞాబాయి గారికి, మీ గురుదేవుడు పూర్ణదేవు గారికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఇక్కడ ధర్మాలతో పని లేదు, కేవలం గెలుక యుద్ధంలో ముఖ్యం అంటారు. అప్పుడు అవతల వ్యక్తి మంచివాడైతే, అవతల వ్యక్తి ధర్మాత్ముడైతే అతనితో నేను యుద్ధమే వస్తుంది. అవతల వ్యక్తి దుర్మార్గుడైనప్పుడు అతనితో పడమే ప్రసక్తే లేదు. ముందు ఉల్లుతనే చేయాలి, దుర్మార్గుడిని అవసరమైతే